హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తాను ఫ్రెండ్స్. వాటి కోసం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు, ఆలుగడ్డ, పప్పు అయితే వేసుకుంటున్నా. ఒక గ్లాసు పుదీనా, కొత్తిమీర, పల్లెమాకు, కావాల్సిన సామాన్ అయితే తీసుకుని అందులో కొంచెం నెయ్యి కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా చేస్తాను వీడియో అయితే చూడండి. నెయ్యి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పువ్వు, లవంగాలు, జీరా, కల్లెమాకు వేసుకుంటున్నాం. ఆలుగడ్డ, టమాటాలు అయితే వేసుకుంటాం. చిటికెడంతా అయితే పసుపు వేసుకుంటాం. పసుపు ఇష్టం కలర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అయితే వేయాలి. వాటర్ అయితే పోసుకుందాం. వెజిటేబుల్స్ 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటాం. 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నా. ఉప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. సరిపడా అన్నానికి సరిపడేటట్టు వేసుకోవాలి. చప్పగా ఉంటే బాగుంటుంది. రైస్ అయితే వేసుకుంటున్నా. రైస్ అయితే వేసిన. రైస్ కొంచెం అయిన తర్వాత పప్పు వేస్తా ఫ్రెండ్స్. పెసరపప్పు నానబెట్టుకున్నా. కొంచెం రైస్ అయిన తర్వాత అయితే మెత్తగా కాదు, కొద్దిసేపు అయిన తర్వాత అయితే పప్పు వేసుకున్నాం. అప్పుడైతే వెజిటేబుల్స్ రైస్. అన్నం అయితే సగం అయింది ఫ్రెండ్స్. చూడండి ఎట్లుందో. ఇప్పుడైతే పప్పు వేసుకుంటున్నా. పెసరపప్పు నానబెట్టుకున్నా. పప్పు అయితే వేసాను కదా ఫ్రెండ్స్. మొత్తం కలుపుకుంటున్నా. రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వెజిటేబుల్ రైస్, టమాటా, ఆలుగడ్డ, పప్పు వేసి అయితే వేసిన. ఫైనల్గా పుదీనా, కొత్తిమీర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. నా ఫుల్ వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక నేనైతే రైస్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో రైస్ అయితే నాకు తెలిసి చాలా బాగున్నది. చూడండి.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.